ప్రజల్ని బానిసత్వం నుండి విడిపించడానికి ఎన్నుకున్నాడు. దేవుడు అతను ఏర్పరచుకున్నాడు. దేవుడు అతను ఏర్పరచుకొని నిలబెట్టుకున్నాడు. దేవుడు అతను ఏర్పరచుకొని తన యొక్క చిత్తానుసారంగా ఇజ్రాయెల్ ప్రతి ఒక్కరిని ఎక్కడ తీసుకొని వచ్చినారు? మనం చూసుకుంటే ఆరిన నేలను నడిపించినారంట. ఎక్కడ? ఆరిన నేలన నడిపిస్తూ వచ్చినారంట. అతడు చేసిన ఎన్ని ఆశ్చర్య కార్యాలు, అతని పట్ల ఎన్ని రకరకాల కార్యాలు చేస్తూ వచ్చినాడు. నీళ్లు రక్తంగా మార్చినప్పుడు అక్కడ అద్భుతం చేస్తూ వచ్చినాడు. ధూమము చిలరేగినప్పుడు అక్కడ అద్భుతం చేస్తూ వచ్చినాడు. మనం చూస్తే వారి కొరకు మన్నాను కురిపించినాడు ఆకాశం. దేవుని దగ్గర ప్రార్థన చేసి ఇశ్రాయేలు కొరకు వాళ్ళు సనుక్కొని వాళ్ళు ఎంతగానో మాకు ఐగుప్తిలో మాకు అనేకమైన ఆహారం, మేము అనేకమైన దోసకాయలు బీరకాయలు తింటుంటే ఇక్కడికి వచ్చినాక సవిసారం లేని ఆహారం అనేసి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? వారి పట్ల కఠినపరుస్తూ వచ్చినాడు. వారు సంహరింపబడుతూ వచ్చినారు. కానీ